అకౌంటెన్సీ లెసన్స్ ఇవాళ మనం లెడ్జర్ అంటే ఆవర్జ గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. తెలుసుకునే ప్రయత్నం చేయటం ఏమిటి అంటే, నేను చెప్పటము ఒక ఎత్తు అయితే మీరు దానిని సవ్యముగా అర్థము చేసుకోవటం మరో ఎత్తు. అందుకని తెలుసుకునే ప్రయత్నం చేయటం అంటే నేను చేయటం కాదు, మీరు చెయ్యాలి అని. ఇక మనం ఇంతకుముందు ఏం చూసాము? జర్నల్ చూసాం. ఈ లెసన్ అర్థం కావాలంటే ముందు 3 లెసన్స్ బాగా అర్థమైతేనే ఇందులోకి రాగలుగుతారు. మొదటి 3 ఇప్పుడు చెప్పుకోబోయే పాఠము కూడా చాలా 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 ముఖ్యమైనవి. దీస్ 4 lessons are very very important to understand the subsequent lessons properly. ఓకే, మనం ఏం చెప్పుకున్నాము? గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ చెప్పుకున్నాం. అంటే అకౌంటెన్సీలోని ప్రధాన సూత్రాలు చెప్పుకున్నాం. ఒక్కసారి మళ్ళీ అనండి. వ్యక్తిగత ఖాతాలు, పుచ్చుకొనివాడు డెబిట్, ఇచ్చువాడు క్రెడిట్. పర్సనల్ అకౌంట్, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. వాస్తవిక ఖాతాలు, సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, సంస్థ నుండి వెళ్ళే ఆస్తిని క్రెడిట్ చేయాలి. రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామమాత్రపు ఖాతాలు, ఖర్చులు నష్టాలు డెబిట్ చేయాలి, ఆదాయాలు లాభాలు క్రెడిట్ చేయాలి. నామినల్ అకౌంట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది ఎన్నిసార్లు మీరు గుర్తు తెచ్చుకున్నా తప్పు లేదు. ఎన్నిసార్లు ఎక్కువ తెచ్చుకుంటే అంత ఖచ్చితమైనటువంటి జర్నల్ ఎంట్రీస్ మీరు రాయగలుగుతారు. సరే, ఇట్లా ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు మనకి. జర్నల్లో చూసాం కదా, ఇందులో ఎన్ని ఉన్నాయి? 12 వ్యవహారాలు, అంటే 12 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. ఏమేమిటో చూద్దాం మళ్ళీ. వీటిని మనం ముందు ఏం చేయాలి? జర్నలైజ్ చేయాలి, అంటే చిట్టా పద్దులు రాయాలి. రాస్తే ఎలా ఉంటాయి? ఆన్లైన్లో దొరికిన ఒక పుస్తకంలోని ఎగ్జాంపుల్ లెసన్నే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నా. ఇది నేను కొత్తగా తయారు చేసింది కాదు, ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టిన పుస్తకాన్ని అందులోంచి నేను చూపిస్తున్నా. ఇట్లా చిట్టా పద్దులు రాస్తాం. ఎన్నున్నాయి ఇక్కడ చూద్దాం. అట్లా ఇంతవరకు చిట్టా పద్దులు వచ్చాయి. వేటికి? ఈ వ్యవహారాలకి ఇవి చిట్టా పద్దులు. ఇవి రాయటం మీకు ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ విడిగా నెంబర్లు వేసి చూపిస్తున్నా. 12 వ్యవహారాలు, 12టికి ఇగో ఇలా చిట్టా పద్దులు రాసాం. 1 2 3 4 5 6 7 ఇందులో పట్టే 8 9 10 11 12 12 చిట్టా పద్దులు మీరు రాశారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఈ స్క్రీన్ ని మీరు ముందు పాజ్ చేయండి. ఇక్కడ చేసి ఈ చిట్టా పద్దులు అంటే ఈ వ్యవహారాలకి, ఈ ట్రాన్సాక్షన్స్ కి రైట్ జర్నల్ ఎంట్రీస్ అకార్డింగ్ టు యువర్ మైండ్. మీకు తెలిసిన పద్ధతిలో, ఇంతకు ముందు నేర్చుకున్న విధానములో వీటి చిట్టా పద్దులు రాయండి. రైట్ జర్నల్ ఎంట్రీస్ అయిన తర్వాత ఇక్కడికి రండి. వీటితో వెరిఫై చేసుకోండి మీరు రాసినవి ఇక్కడ ఉన్నవి సరిగ్గా ఉన్నాయా లేదా అని. ఇక్కడ చేస్తున్నప్పుడు నేను మీకు ఒక సూచన చేశాను. ఏమని? ప్రతి సూత్రానికి ఒక టేబుల్ వేసుకుని ఆ ప్రకారంగా ముందు టేబుల్ తయారు చేసిన తర్వాతే కనీసం 15-20 లెక్కలకు అలా చేయమని చెప్పారు. అలా కొంతకాలం చెయ్యండి, తప్పు ఏమీ లేదు. ఓకే, ఈ చిట్టా పద్దులు, మీరు రాసిన చిట్టా పద్దులు సమానముగా ఉన్నాయా లేవా చూడండి. ఒకవేళ ఇక్కడ ఉన్న చిట్టా పద్దులు మీరు రాసిన చిట్టా పద్దుల్లో ఎక్కడైనా తేడా వస్తే ఇది సరి అయినవి, మీరు చేసినది తప్పు. కనుక ఎక్కడ తప్పు పోయారో కాసేపు ఆలోచించండి. ఆలోచిస్తే, 1 తెలిసి పొరపాటు చేయటం, తెలియకుండా తప్పు చేయటం, చెప్పిన పద్ధతిని పాటించకుండా మీ ఇష్టం వచ్చినట్టు గబగబా చెప్పేసుకోవటం. ఈ 3 కారణాలు తప్ప 4వ కారణం లేదు మీరు తప్పు చేయడానికి. తెలిసి తప్పు చేయటం, అర్థం కాక తప్పు చేయటం, ఆయన చెప్పిన పద్ధతి వినటం ఏంటి, మన పద్ధతిలో మనం చేద్దామని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయటం. ఈ 3 కారణాలు తప్పు పోవడానికి.
కనుక ఆ తప్పులు సరి చేసుకోండి. అప్పటికి అర్థం కాకపోతే ఈ స్క్రీన్ ఇక్కడ ఆపేసి 1, 2, 3 పాఠాలు మళ్ళీ వినండి. మళ్ళీ విని 4వ పాఠానికి రండి. ఇది ఎన్ని వీడియోలు చూసాము అన్న ప్రధానం కాదు. ప్రతి వీడియో మనకి అవగాహన అయిందా లేదా, డిడ్ వి అండర్స్టాండ్ ది ఎవ్రీ వీడియో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, అర్థం అయింది అనుకుని ముందుకెళ్దాం. ఆవర్జ ఖాతా పేరు, టైటిల్ ఆఫ్ ఎన్ అకౌంట్. ఇది లెడ్జర్ యొక్క ఫార్మెట్. చూడండి, ఇక్కడ మనము జర్నల్లో ఏం రాసాము, డెబిట్ పైన కింద క్రెడిట్ అకౌంట్స్ డీటెయిల్స్ రాసాము. ఇక్కడ మధ్యలో ఒక గీత కొట్టి, అంటే డేట్, పర్టికులర్, జర్నల్ ఫోలియో, అమౌంట్. ఇది ఏమైతే పర్టికులర్ కాలమ్స్ రాశామో, డేట్, పర్టికులర్, జర్నల్ ఫోలియో, అమౌంట్, ఇదే మళ్ళీ కుడి చేతి వైపు మరొకసారి రాసాము, డేట్, పర్టికులర్, జర్నల్ ఫోలియో, అమౌంట్. అంటే తేదీ, వివరాలు, చిట్టా సంఖ్య మొత్తము, మరొకసారి తేదీ, వివరాలు, చిట్టా సంఖ్య మొత్తము. ఇప్పుడు 2 సార్లు ఎందుకు రాసామయ్యా అంటే, జస్ట్ సీ అట్ ది slide again. Date, particulars, journal folio, amount, first side on the left hand side. At the top you will see the words debtor. On the right hand side, date, particulars, journal folio, amount, you will see the word credit. So this account on the left hand side represents debit amounts to this account. On the right hand side portion represents the credited items of this account. తేదీ, వివరాలు, చిట్టా సంఖ్య మొత్తము పైన ఎడమవైపు దానిలో డెటార్ అని ఉంది, కుడివైపు భాగాన్ని పైన క్రెడిట్ అని ఉంది. అంటే తేదీ, వివరాలు, చిట్టా సంఖ్య మొత్తము అన్నది ఎడమవైపు ఉన్న భాగము ఈ ఖాతాకి డెబిట్ అంశాలను సూచిస్తే, కుడివైపున్న తేదీ, వివరాలు, చిట్టా సంఖ్య మొత్తము క్రెడిట్ అంశాలని ఈ ఖాతాకి సూచిస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ముందు చూద్దాం. మనం ఏం చేశాము ఇప్పుడు ఇక్కడ గమనించండి. మనము చిట్టా రాస్తున్నప్పుడు పైన ఉన్న బొమ్మ చూపించాం మీకు. ఏమని, డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అని కొన్ని నెంబర్లు వేశాం. అవి ఆ చిట్టా పద్దునే లెడ్జర్లోకి తీసుకెళ్తున్నాం. అంటే జర్నల్లో రాసింది ఎంట్రీ, లెడ్జర్లో చేసేది పోస్టింగ్. చిట్టా పద్దు ఆవర్జాలో నమోదు చేస్తున్నాం. అంటే ఏం చేయాలి, చిట్టాలో ఉన్నది యథాతథంగా ఆవర్జాలో రాయాలి, కొత్తగా తెలివితేటలు వాడక్కర్లే. చిట్టా రాసినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్. మనం ఎప్పుడు ఎక్కడ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టంలో ఉన్నా ప్రధానంగా గుర్తుపెట్టుకుని మర్చిపోకూడని అంశం డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్. సరే, పైన డేట్ ఉంది జర్నల్లో, అది ఎక్కడెక్కడికి వెళ్తోంది, అంశాన్ని బట్టి డెబిట్ సైడ్ తేదీ కాలం అంటే డేట్ కాలంకి, క్రెడిట్ సైడ్ డేట్ కాలంలో కూడా వెళ్తోంది. ఆ రంగులో ఉన్న యారోని గమనించండి. డేట్ తోటి ప్రతి అంశానికి విడివిడిగా రంగులు ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా గమనించండి. ఒకటి, ఈ డేట్ రాశాం. తర్వాత పర్టికులర్స్ కాలంలో రెండో కాలంలో ఏమున్నాయి, అకౌంట్ టు బి డెబిటెడ్, అకౌంట్ టు బి క్రెడిటెడ్ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అకౌంట్ టు బి డెబిటెడ్ దగ్గర నుంచి ఒక గీత వచ్చి టైటిల్ ఆఫ్ ఎన్ అకౌంట్ దగ్గరకు వచ్చింది. అంటే ఏ అకౌంట్ డెబిట్ చేయాలో పైన రాశామో దాని పేరు ఈ లెడ్జర్ పేరు పెట్టాం. పెట్టినప్పుడు డెబిట్ సైడ్ అకౌంట్ టు బి డెబిటెడ్ ఏది పైన ఉన్నది, దాని పేరు ఎక్కడ ఉంది, టైటిల్లో ఉంది. ఇక్కడ వివరాలలో ఏం రాయాలి, అప్పుడు పైన అకౌంట్ టు బి డెబిటెడ్ పేరు టైటిల్ ఆఫ్ అకౌంట్ అంటే అకౌంట్ పేరు అయితే, దాని కింద రెండో పేరు అకౌంట్ టు బి క్రెడిటెడ్ అన్న వివరాలని డెబిట్ సైడ్ రాస్తున్నాం వివరాల కాలంలో, అంటే పర్టికులర్స్ కాలంలో. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే ఈ స్క్రీన్ దగ్గర మీరు పాజ్ చేసి 1కి 4 సార్లు ఆలోచించండి, తప్పేం లేదు. అన్నీ మొదటిసారి విన్న వెంటనే రావాలని లేదు, రాకూడదని లేదు. ప్రధానం ఏంటంటే వచ్చిన తర్వాత మర్చిపోకుండా ఉండటం అన్నది ఇంపార్టెంట్. సరే,
ఇది ఏం చెప్పాము, పైన అకౌంట్ డెబిట్ చేయాల్సిన అకౌంట్ టైటిల్లో ఉంటే క్రెడిట్ చేయాల్సిన అకౌంట్ డెబిట్ వైపు రాశాము. అదే ఆ ఎల్లో కలర్ అయిపోయిన తర్వాత మీరు బ్లూ కలర్ చూడండి. అకౌంట్ టు బి క్రెడిటెడ్ అన్నది టైటిల్ ఆఫ్ అకౌంట్ అయితే, అకౌంట్ టు బి క్రెడిటెడ్ టైటిల్ ఆఫ్ అకౌంట్ అయితే, అకౌంట్ టు బి డెబిటెడ్ అన్నది పర్టికులర్స్ కాలము క్రెడిట్ వైపు రాశాము. అర్థమైందా? అంటే డెబిట్ ని రాశాము, క్రెడిట్ ని రాశాము. ఇక్కడ మీకు ఒక అకౌంటే చూపిస్తున్నా, 2 ఖాతాల్లోకి వెళ్తాయి. ఒకటి డెబిట్ ఖాతాకి, 2 క్రెడిట్ ఖాతాకి. అయినా ఏం చేస్తున్నాము, ఒక అంశాన్ని డెబిట్ వైపు రాస్తున్నాము, ఒక అంశాన్ని క్రెడిట్ వైపు రాస్తున్నాము. అంటే ఏమొచ్చింది, పైన డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్, లెడ్జర్ లో ఆవర్జాలో కూడా డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ వచ్చిందా లేదా గమనించుకోవాలి. తర్వాత మూడోది, డెబిట్ అమౌంట్ ని మొత్తంలో వేస్తాం, క్రెడిట్ అమౌంట్ ని కూడా మొత్తంలో వేస్తాం. ఎక్కడ వేస్తాము, ఆ యారోలు మూడో నెంబర్కి ఉన్న యారో ఎర్ర రంగులో ఉన్నది ఎక్కడికి వెళ్ళిందో అక్కడ డెబిట్ అమౌంట్, పచ్చ రంగులో ఉన్నటువంటి 4వ నెంబర్ ఉన్న దగ్గర నుంచి మొత్తం ఇక్కడ క్రెడిట్ లోకి వచ్చింది. ఏమండి, డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అన్నారు కదా, మరి 2 యారోలు ఎందుకు, 3వ కాలంలో ఉన్న మొత్తమే 4వ కాలంలో కూడా ఉంటుంది కదా, 2 సార్లు ఎందుకు చూపించారు అన్న ప్రశ్న మీకు పుట్టాలి. అంటే చింతన చేస్తే, ఆలోచిస్తే, ఇఫ్ యు స్టార్ట్ థింకింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఆర్ యూ విల్ అట్లీస్ట్ గెట్ ఎ డౌట్ వై when 3 and 4 are same amounts, why we are showing 2 different arrows. Because when you write a compound entry, అంటే ఒకే ఖాతాలో 2-3 పేర్లు వచ్చే ఖాతాలు చూపించినప్పుడు ఈ సంఖ్యలు అమౌంట్లు భిన్న భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆ జర్నల్ ఎంట్రీ చిట్టా పద్దులో మొత్తం డెబిట్లు మొత్తం క్రెడిట్లు సమానం అవుతాయి, కానీ విడివిడి అంకెలు ఉండవచ్చు. ఇందాక చెప్పుకున్నాం, జర్నల్లో మనం చెప్పేసుకున్నాం అన్నమాట, అందుకని చూపించడం జరిగింది. ఇక తర్వాత జర్నల్ ఎక్కడ ఉంటుంది, అది వేరే పుస్తకంలో రాస్తాం, అదే పేజీ నెంబర్లు సీరియల్గా ఉంటాయి. లెడ్జర్ ఎక్కడ ఉంటుంది, ఇది వేరే పుస్తకం, ఇందులో పేజీ నెంబర్లు వరుసగా ఉంటాయి. కనుక పైన 5వ కాలంలో ఉన్నది చిట్టా సంఖ్యని ఎల్లో కలర్ లో తీసుకొచ్చాను చూడండి, 5వ కాలములో ఉన్న నెంబరు ఈ నెంబర్లు అన్నమాట. ఇది లెడ్జర్ ఆవర్జా ఖాతాలో ఉండేటటువంటి క్రమ సంఖ్య, పేజీ సంఖ్య రాయాలి ఇక్కడ. అంటే చిట్టా పద్దులో 5వ కాలంలో ఏ నెంబర్ వేసుకుంటాము అంటే, ఆవర్జా సంఖ్యలో ఉండే పేజీ నెంబర్ ఏది ఉందో అది పైన 5వ దగ్గర వేస్తాము. చిట్టాలో ఉండేటటువంటి పేజీ నెంబర్ ఏది ఉందో అది 6వ కాలం కింద ఆవర్జా అంటే లెడ్జర్ అకౌంట్ లో 6వ కాలంలో వేసుకుంటాం. అంటే ఏంటన్నమాట, చిట్టా తీసి చూస్తే ఆవర్జాలో ఏ పుట సంఖ్యలో ఉందో తెలుస్తుంది, ఆవర్జా తీసి చూస్తే చిట్టాలో ఏ పుట సంఖ్యలో ఉందో తెలుస్తుంది. ఇంతవరకు అర్థమైతే తర్వాతకి వెళ్దాం. ఇది అర్థం కాకపోతే వీడియో మళ్ళీ మొదటికెళ్ళి మళ్ళీ వినండి. ఇది అర్థమైన తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఇదంతా థియరీ చాలా చెప్పుకున్నాం, కానీ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు చూడండి, మొట్టమొదటి వ్యవహారము. ఇందాక ఇక్కడ వ్యవహారాలు చూసాం కదా, 12 వ్యవహారాలు. ఈ 12 వ్యవహారాలకి విడివిడిగా చూపిస్తా. ఇక్కడ చిట్టా పద్దులు రాశాం కదా, ఈ చిట్టా పద్దులకి మనం నెంబర్లు ఇచ్చుకున్నాం కదా, ఇదే నెంబర్లతో ముందు చూద్దాం. అంటే ఇలా మొదటి చిట్టా పద్దు ఏమిటి, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000. వ్యాపారము ప్రారంభించడం అయినది. ఎంత, 50,000 నగదుతో వ్యాపారము ప్రారంభించాడు. ఒకటో చిట్టా పద్దు ఏమిటి, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు జాగ్రత్త పైన గమనించండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇందాకేం చెప్పుకున్నాము, పైన డెబిట్ అకౌంట్ ఆవర్జా పేరైతే అంటే క్యాష్ అయితే, క్యాష్ అకౌంట్ అన్నది ఇక్కడ క్యాష్ అకౌంట్ లో రాస్తుంటే ఏం చేయాలి, క్యాపిటల్ అకౌంట్ లో ఉన్న తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. అందుకే చూడండి, క్యాష్ అకౌంట్ లో క్యాపిటల్ అకౌంట్ అని రాసాం, అమౌంట్ 50,000 వేసాం. క్యాపిటల్ అకౌంట్ లో ఏం రాస్తున్నాము, క్యాపిటల్ అకౌంట్ లో క్యాష్ అకౌంట్ అని రాస్తున్నాం, ఇక్కడ 50,000 వేసాం.
అంటే ఈ క్యాష్ అకౌంట్ లో క్యాపిటల్ పేరు రాస్తాము, క్యాపిటల్ అకౌంట్ లో క్యాష్ పేరు రాస్తాం అన్నమాట. అమౌంట్ సమానమే. సరే, ఇక్కడ మనకి పేజీ నెంబర్లు లేవు కాబట్టి జర్నల్ ఫోలియోలు, లెడ్జర్ ఫోలియోలు రాయట్లేదు. మీకు కూడా పరీక్షల్లో వీటిని రాసే అవకాశం రాదు, అవసరం లేదు. ప్రాక్టికల్ గా రాస్తున్న వాళ్ళు అది రాసుకుంటారు, అది పక్కకు పెట్టండి. క్యాష్ అకౌంట్ లో క్యాపిటల్ అకౌంట్ పేరు రాసుకుంటాం, క్యాపిటల్ అకౌంట్ లో క్యాష్ పేరు రాస్తాం. క్యాష్ అకౌంట్ ఏం చేస్తున్నాం అండి, పైన జర్నల్లో చిట్టాలో డెబిట్ చేస్తున్నాం. అంటే క్యాష్ అకౌంట్ ఎటువైపు రాయాలన్నమాట, డెబిట్ వైపు రాయాలి. డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్. డెబిట్ క్రెడిట్ గా మారదు, క్రెడిట్ డెబిట్ గా మారదు. కనుక క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తున్నామని చెప్పాం కదా పైన, కింద క్యాష్ అకౌంట్ లో డెబిట్ వైపు రాయండి. ఇప్పుడు పైన చిట్టా చదవద్దు, కింద క్యాష్ ఖాతాని మాత్రం చూడండి ఒకసారి. నేను చదువుతా వినండి. లెడ్జర్ పేరు ఏముంది, క్యాష్ అకౌంట్ అని ఉంది. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ ఎడమ చేతి వైపుకి పైన ఏమనుంది, డెటార్ డెబిట్ అని ఉంది. కింద పర్టికులర్స్ లో ఏమనుంది, క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. అమౌంట్ ఎంత ఉంది, 50,000 ఉంది. ఇది గమనించారా? ఇప్పుడు చిట్టా చూడకుండా క్యాష్ అకౌంట్ మాత్రమే చూస్తూ నేను ఎక్కడెక్కడ చదువుతున్నానో అది చూడండి. క్యాష్ అకౌంట్ చిట్టా నుంచి కాదు, జర్నల్ నుంచి కాదు, లెడ్జర్ నుంచి మాత్రమే చదువుతున్నా. క్యాష్ అకౌంట్ డెటార్ ఎక్కడుంది, పైన రాసాం, డేట్కి పైన ఉంది చూడండి, డెటార్ అని. క్యాష్ అకౌంట్ అంటే ఖాతా పేరు, డేట్కి పైన ఉన్న డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ 50,000. అంటే లెడ్జర్ చూస్తే మనకి జర్నల్ ఎంట్రీ ఏమిటో తెలిసిందా, తెలియలేదా? మళ్ళీ చెప్తా చూడండి, ఎడమ వైపు మాత్రం చూడండి. ఇప్పుడు క్యాష్ అకౌంట్ చిట్టా లెడ్జర్ పేరు, డెటార్ డేట్ పైన ఉంది, పర్టికులర్స్ లో టు క్యాపిటల్ అకౌంట్. మొత్తం ఏంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. పైన చిట్టాలో రాసినది అంటే జర్నల్లో రాసిన ఎంట్రీ ఇది ఒకటేనా కాదా? ఇప్పుడు క్యాపిటల్ వైపుకు మారండి. క్యాపిటల్లో కుడి చేతి వైపు భాగములో అమౌంట్ పైన క్రెడిట్ అని ఉంది. ఇప్పుడు ఇది చదువుదాం, క్యాపిటల్ అకౌంట్ క్రెడిటెడ్ బై క్యాష్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ క్రెడిటెడ్ బై క్యాష్ అకౌంట్. ఇలాగేగా చదవాలి. తిప్పి చదివితే క్యాష్ అకౌంట్ డెబిటెడ్ బై టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్రెడిట్ వైపు కింద నుంచి పైకి చదివినా చిట్టా పొద్దు అంటే జర్నల్ ఎంట్రీ వస్తుంది. డెబిట్ వైపు నుంచి అయితే పైనుంచి పేరు నుంచి పక్కకి చదివినా జర్నల్ ఎంట్రీ వస్తుంది. అంటే జర్నల్ ఎంట్రీయే లెడ్జర్ లోకి పోస్టింగ్ చేశాము. అర్థమైంది కదా? క్యాష్ అకౌంట్ నుంచి ఎక్కడికి వచ్చింది, డెబిట్ చేస్తూ డెబిట్ వైపు క్యాపిటల్ లో రాశాము. క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ వైపు రెండో పేరైనటువంటి క్యాష్ అని రాశాం. ఇది జర్నల్ ఎంట్రీ నుంచి లెడ్జర్ పోస్టింగ్ వివరం. ఇలా రెండవ వ్యవహారము పెయిడ్ ఇంటూ బ్యాంక్. పెయిడ్ ఇంటూ బ్యాంక్ లో రెండు అకౌంట్లు ఏమున్నాయి, పెయిడ్ ఇంటూ బ్యాంక్ అని బ్యాంక్ ఒక పేరు తెలుస్తుంది. పెయిడ్ అంటే ఏం పే చేశారు, నగదు క్యాష్ పే చేస్తాం. అంటే పెయిడ్ ఇంటూ క్యాష్ అన్న బ్యాంక్ అన్నది వ్యవహారము, అది ఇంగ్లీష్ లోనో తెలుగులోనో ఉంది. దానిలోంచి మనం వెతికి పట్టుకోవాల్సిన రెండు ఖాతాలు ఏమిటి అంటే క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. అవి దొరికిపోయిన తర్వాత అకౌంటెన్సీ భాష మనకి వచ్చు. బ్యాంక్ అకౌంట్ ఏం ఖాతా, పర్సనల్ అకౌంట్. ఈ డబ్బులు ఏమవుతున్నాయి మన దగ్గర నుంచి, బ్యాంకు వాడు తీసుకుంటున్నాడు, డెబిట్ ది రిసీవరు, పుచ్చుకునేవాడిని డెబిట్ చేయవలను. క్యాష్ అకౌంట్ నామినల్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ సూత్రం ఏమిటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ మన సంస్థలోంచి బయటికి పోతోంది కనుక క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇది అకౌంటెన్సీ భాషలో రాస్తే. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అనేది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాస్తే. ఇప్పుడు మళ్ళీ ఈ చిట్టాపద్దు వచ్చేసిన తర్వాత మిగతావన్నీ సింపుల్. బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపు టు క్యాష్ అని రావాలి. ఇప్పుడు నేను జర్నల్ ఎంట్రీ చదువుతున్నా చూడండి, నాతో పాటు అనండి ఈ మాట. జర్నల్ ఎంట్రీని చూడండి, బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపు టు క్యాష్ అని రాయవలను. జర్నల్ ఎంట్రీ చదివానా? క్యాష్ ఖాతాలో క్రెడిట్ వైపు బ్యాంక్ అకౌంట్ చేయవలను. అదే చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ చూడండి, ఇప్పుడు టు క్యాష్ అని డెబిట్ వైపు రాసాం. క్యాష్ అకౌంట్లో
బై బ్యాంక్ అని చెప్పి క్రెడిట్ వైపు రాసాం. ఇంతకు ముందు వచ్చిన క్యాపిటల్ అకౌంట్ కూడా ఒకే పేజీలో రాసి ఉన్నది, అది గమనించండి. అవన్నీ పట్టించుకోవద్దు. ఈ వ్యవహారము, ఈ ట్రాన్సాక్షన్ వరకు ఎక్కడ వచ్చిందో చూడండి. అంటే రెండో ఐటమ్ అయినటువంటి జనవరి 3వ తారీఖు నాడు క్యాష్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగింది. మొట్టమొదటిసారిగా క్రెడిట్ వైపు కనుక పైన ఉంది. తర్వాత మూడో ట్రాన్సాక్షన్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఫర్నిచర్ అకౌంట్ లో డెబిట్ వైపు టు క్యాష్ అని వ్రాయవలను. క్యాష్ అకౌంట్లో ఏం చేయాలి? క్యాష్ అకౌంట్ లో బై ఫర్నిచర్ అని క్రెడిట్ వైపు రాయవలను. రెండవ వ్యవహారములో బ్యాంక్ వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ లో మూడవ వ్యవహారములో కూడా క్యాష్ ఖాతా క్రెడిట్ లో ఉంది కాబట్టి ఆ బ్యాంకు ఖాతా కిందకి రాశాము. గమనించండి. తర్వాత పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఫర్నిచర్ వ్యాపారం మనం చేస్తే అది పర్చేజ్ అయ్యేది, కానీ మనం కొనుక్కున్న వేరే వ్యాపారం ఏం చేస్తున్నాం మనకు అనవసరం. పర్చేజ్డ్ ఫర్నిచర్ అని చెప్పాడు కాబట్టి ఇది ఆస్తి కిందే తీసుకుని దాని ఖాతానే తెరవాలి. అంటే ఫర్నిచర్ కొంటే ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మెషినరీ కొంటే ప్లాంట్ అండ్ మెషినరీ, ఈ విధంగా. సరే, ఇక్కడ ఒక ప్రశ్న మీరు వేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మనం ఎదురెదురుగా లేము కాబట్టి ఆ ప్రశ్నని నేనే వేసుకుని మీకు చెప్తా. ఏమండి, పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అన్నారు, ఇంతకుముందు క్యాష్ అకౌంట్ తెరిచాము, ఉంది కాబట్టి రాశారు, మరి ఫర్నిచర్ అకౌంట్ లేదు కదా ఎట్లా అని అడగచ్చు. అంటే చిట్టాలో ఉన్నటి నుంచి ఆవర్జాలోకి వేస్తున్నప్పుడు, జర్నల్ నుంచి లెడ్జర్లోకి వేస్తున్నప్పుడు, జర్నల్ అనే పుస్తకములో ముందు ఒక ఇండెక్స్ రాస్తాం మనం. ఈ ఇండెక్స్ సాధారణంగా ఎట్లా ఉంటాయంటే, ప్రింట్ అయిన పుస్తకాలు ముందు టెలిఫోన్ డైరెక్టరీలకు చూసారు కదా మీరు, ABCDEFGH అనే ఉంటాయి, జడ్ దాకా. అలాంటి నెంబర్లతో ఉన్నటువంటి ఇండెక్స్ పేజీలు పెడతాడు. అంచేత మనం ఏం చేయాలి? వెంటనే ABCDEF లో F దగ్గరికి వెళ్ళి తిప్పి చూస్తాం. అందులో ఉన్న పేర్లలో ఫర్నిచర్ అకౌంట్ ఉందా అని చూస్తాం. ఉన్నది. ఆ పేజీ నెంబర్ పక్కన రాసుకుని ఉంటాం ఇండెక్స్ లో, 130వ పేజీ అని. 130వ పేజీకి వెళ్తాం, ఇది పోస్టింగ్ చేస్తాం. ఇండెక్స్ లో F లో చూసాం, ఫర్నిచర్ లేదు, ఖాళీగా ఉన్న పేజీ ఏదో చూస్తాం. ఆ ఖాళీగా ఉన్న పేజీ దగ్గరికి వెళ్ళి దానిపైన ఫర్నిచర్ అకౌంట్ అని పేరు పెడతాం. అక్కడ 159వ పేజీ ఉంది అనుకోండి కాసేపు, అక్కడ 151వ పేజీ దగ్గర ఫర్నిచర్ అకౌంట్ అని పెడతాం. ఇండెక్స్ లోకి వస్తాం, F దగ్గర ఫర్నిచర్ అకౌంట్ అని చెప్పి 159 అని నెంబర్ రాసుకుంటాం. అంటే లేని ఖాతాని తెరవాలి, ఉన్న ఖాతాలో అక్కడే పోస్ట్ చేయాలి. అంటే ఫర్నిచర్కి 3 సార్లు ఖాతాలు తెరవటం, క్యాష్కి 4 సార్లు క్యాషాలు తెరవడం ఉండదు. ఒక పేరుకి ఒకటే ఖాతా ఉంటుంది, అది కంటిన్యూస్ గా అందులోనే వేసుకుంటూ ఉంటాము. ఈ ముక్క గుర్తు పెట్టుకోండి. అట్లాగే పర్చేజ్డ్ గూడ్స్ అండ్ పెయిడ్ బై చెక్, ఇందులో 2 ఖాతాలు ఏమిటి గుర్తించాలి? పర్చేజ్డ్ గూడ్స్ అన్నాం కాబట్టి మనం వ్యాపారం దేనిలో చేస్తున్నామో అది కొన్నట్టు, అంటే పర్చేజెస్ అకౌంట్. పెయిడ్ బై చెక్ కాబట్టి డబ్బులు ఎవడిస్తాడు? బ్యాంకు వాడిస్తాడు. కనుక ఇక్కడ 2 ఖాతాలు ఏం పట్టుకోవాలి? పర్చేజెస్, బ్యాంకు. దొరికిపోయినాయి. పర్చేజెస్ అంటే ఏంటి? రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేసాం. బ్యాంక్ అన్నవాడు ఎవడు? రియల్ అకౌంట్ అనవద్దు. బ్యాంక్ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఒక సంస్థ, కనుక అది రియల్ అకౌంట్ కాదు, అది పర్సనల్ అకౌంటే. వాడు ఏం చేస్తున్నాడు? చెక్ ఇచ్చి వాడిస్తే డబ్బులు ఇస్తున్నాడు. క్రెడిట్ ది గివర్, పర్సనల్ అకౌంట్ సూత్రం. అదే పోస్టింగ్ ఇక్కడ చేశాను చూడండి. పర్చేజెస్ అకౌంట్ లో కొత్తగా తెరిచాము, బ్యాంక్ అకౌంట్ అని డెబిట్ వైపు రాసాం. పర్చేజ్ ఖాతా చూసి జర్నల్ ఎంట్రీ చెప్పండి. పర్చేజ్ అకౌంట్, డేట్ పైన ఉన్న డెటార్ చదవండి, పర్టికులర్స్ కాలంలో బ్యాంక్ చదవండి. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అదే బ్యాంక్ అకౌంట్ లో అయితే కింద నుంచి పైకి చదివితే పర్చేజ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, పైనుంచి చదివితే బ్యాంక్ అకౌంట్ క్రియేటెడ్ బై పర్చేజ్ అకౌంట్. 4వ ట్రాన్సాక్షన్. 5వ ట్రాన్సాక్షన్ పెయిడ్ ఫర్ క్యారేజ్. క్యారేజ్ అన్నది నామినల్, ఖర్చు. పెయిడ్ అన్నాడు, ఏం పే చేసావండి? బ్యాంక్ నుంచి ఇచ్చామా, క్యాష్ ఇచ్చామా? బ్యాంక్ నుంచి ఇస్తే బై చెక్ అన్నా చెప్పాలి, బ్యాంక్ అన్నా చెప్పాలి, త్రూ బ్యాంక్ అన్నా చెప్పాలి. చెప్పలేదంటే నగదు ఇచ్చినట్లు లెక్క. కనుక ఇక్కడ 2 ఖాతాలు ఏం పడుకున్నాం? క్యారేజ్, క్యాష్. తర్వాత సూత్రం మీకు తెలిసిందే, క్యారేజ్ అకౌంట్ క్యాష్ వస్తుంది, అది క్యారేజ్ అకౌంట్ ఎటువైపు వేయాలి?
క్యారేజ్ అకౌంట్ డెటార్ లో క్యారేజ్ అకౌంట్ లో పైన జర్నల్ చదువుతా చూడండి సరదాగా. క్యారేజ్ అకౌంట్ లో డెటార్ డెబిట్ సైడ్ టు క్యాష్ అని రాసుకోవాలి. తిరిగి చదివితే క్యాష్ అకౌంట్ లో క్రెడిట్ వైపు బై క్యారేజ్ అని రాసుకోవాలి. క్యాష్ అకౌంట్ నుంచి చదవచ్చు, క్యారేజ్ అకౌంట్ నుంచి చదవచ్చు, జర్నల్ నుంచి చదవచ్చు. ఏది చదివినా ఏం చెప్తున్నామండి? క్యారేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ చెప్తున్నాం. అంటే డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్. ఇలా తర్వాత ఎంట్రీ. ఇది మీరు చూసుకోండి, నేను చెప్పను, ఇక్కడ ఆపుతా ఒక క్షణం. ఎలా వచ్చిందో మీరు గమనించండి. అన్నీ నేను చెబితే ఎట్లా మీరు చూడాలి కదా. ఇక్కడ ఆగాను, చూడండి. మీరు ఇక్కడ స్క్రీన్ని పాజ్ చేయండి, ఇక్కడి నుంచి స్క్రీన్ని పాజ్ చేయండి, మీరు ఆలోచించండి, అర్థమయిన తర్వాత ముందుకు వెళ్ళండి. నేను టైం గ్యాప్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి స్క్రీన్ని గబగబా ముందుకు తీసుకువెళ్తున్నా. మీరు అర్థం చేసుకునేటప్పుడు ఏ స్క్రీన్ దగ్గర అయినా, ఏ పాఠంలో అయినా, ఏ స్క్రీన్ చూడదలుచుకున్నా పాజ్ చెయ్యండి. మాట వింటూ వినాలనుకుంటే వెనక్కి వెళ్ళండి, ఏమీ తప్పు లేదు. క్లాసులో పాఠం చెబితే నా మాటను మీ లెక్చరర్ గారి మాటను ఒకసారే వింటారు, గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ అలా కాదు, ఎన్నిసార్లు ఎక్కడ కావాలంటే అక్కడ వెనక్కి వెళ్ళవచ్చు, మళ్ళీ ముందుకు రావచ్చు. ఓకే, ఇది 7th ఎంట్రీ, 7వ ట్రాన్సాక్షన్. గమనించాల్సింది ఏంటంటే లెడ్జర్ అకౌంట్ లో పాత ట్రాన్సాక్షన్ కి కింద కొత్త ట్రాన్సాక్షన్ రాస్తున్నాం అంతే. ఇంతకుముందు క్యాపిటల్ రాసాం, ఇప్పుడు సేల్స్ రాస్తున్నాం. 8వ ట్రాన్సాక్షన్ కూడా అంతే. 9వ ట్రాన్సాక్షన్ దగ్గర కాసేపు మనం ఆగాలి. ఇక్కడ చూడండి, 9వ ట్రాన్సాక్షన్ ఏమిటి? పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కే మూర్తి అనేటటువంటి ఎక్కడ రాశాము? ఇగో 6వ ట్రాన్సాక్షన్ లో ఉంది, గమనించండి. 6వ ట్రాన్సాక్షన్ లో పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కే మూర్తి అని రాసాం. అప్పుడు మూర్తి అకౌంట్ లో ఏం రాశాము? బై పర్చేజెస్ అని రాసాం. బై పర్చేజెస్ అని 35,000 వేసాం కదా. ఈ బై పర్చేజ్ అని 35,000 వేసిన తర్వాత పర్చేజ్ అకౌంట్ లో 2K మూర్తి అని రాసుకున్నాం. సరే, ఇది పక్కకు పెట్టండి. ఇక్కడి నుంచి మనం మళ్ళీ 9కి వెళ్ళిపోదాం. అక్కడ రాసిన వ్యవహారం మీకు చూడటం కోసం ఇక్కడ పైన డబ్బాలో పెట్టా. జనవరి 14th నాడు పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ కే మూర్తి 35,000. ఇది జరిగిన విషయం. 25వ తారీఖు నాడు వ్యవహారం. వాట్ ఈస్ ది ట్రాన్సాక్షన్ ఆన్ 25th January? పెయిడ్ క్యాష్ టు కే మూర్తి. సో పెయిడ్ క్యాష్ టు కే మూర్తి అన్నది 34,200 అంటే అని మాత్రమే ఇచ్చాడు అనుకోండి, కే మూర్తి అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ రాయాలి. ఎందుకు? ఇంగ్లీష్ చదవాలి ఇక్కడ, లేకపోతే తెలుగులో వేస్తే తెలుగు చదవాలి. పూర్తి సెటిల్మెంట్ కింద మూర్తికి ఇచ్చిన నగదు 34,800 అన్నాడు. అంటే ఇంకా మళ్ళీ పూర్తిగా ఇచ్చేసాం పోయా అంటే, ఇఫ్ యూ పేడ్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్, డూ వీ నీడ్ టు పే ఎనీథింగ్ టు కే మూర్తి? కే మూర్తికి ఇంకేమైనా ఇవ్వాలా? అక్కర్లే. కానీ వాడికి మనం ఎంత బాకీ పడ్డాము? 35,000 బాకీ పడ్డాం. ఇచ్చింది ఎంత? 34,200. మరి 800 ఎగ్గొడుతున్నాం అంటే ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాడు మనకి దాన్ని డిస్కౌంట్ ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఇంగ్లీషు లేక తెలుగు వ్యవహారాన్ని అకౌంటెన్సీ భాషలోకి మార్చుకుంటే క్యాష్ అకౌంట్ వచ్చింది, డిస్కౌంట్ అకౌంట్ వచ్చింది, మూర్తి అకౌంట్ వచ్చింది. అంటే ఎన్ని వ్యవహారాల కింద ఇది విడిపోతుంది? పెయిడ్ క్యాష్ టు మూర్తి 34,200 ఒక వ్యవహారము. వాడు ఇచ్చింది ఒకటే వ్యవహారం. మనం ఎన్ని వ్యవహారాల కింద విడగొడుతున్నాం? 2 వ్యవహారాల కింద. పెయిడ్ క్యాష్ టు మూర్తి, నగదు చెల్లించినది, మూర్తికి చెల్లించిన నగదు 34,200 ఒక వ్యవహారం అయితే, మూర్తి గారు మనకి ఇచ్చినటువంటి డిస్కౌంట్ 800. ఇది అకౌంటెన్సీలో మనం గుర్తించాల్సినటువంటి అంశము. అంటే భాష ఇంగ్లీష్ కానీ తెలుగు నుంచి అకౌంటెన్సీ భాషలోకి మార్చుకునేటప్పుడు ఖాతాలు ఎలా పట్టుకోవాలో అర్థమైంది కదా. ఇలా ఆలోచిస్తూ చెయ్యకపోతే ఖాతాలు మనకి సరిగ్గా దొరకవు. కనుక జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేయాలి? పెయిడ్ క్యాష్ టు మూర్తి ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అంటే 2 వస్తాయని చెప్పా కదా. పెయిడ్ క్యాష్ టు మూర్తి 34,200,
రిసీవ్డ్ డిస్కౌంట్ ఫ్రమ్ మూర్తి 800. మొదటి దానికి వ్యవహారం ఏమిటి, చిట్టాపద్దు ఏమిటి, కే మూర్తి అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 34,200 34,200. అంటే ఈ పెయిడ్ క్యాష్ టు మూర్తి ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అనే దానికి 2 చిట్టాపద్దులు రాస్తున్నాం ఇక్కడ మనం. ఎలా రాశాము, కే మూర్తి అకౌంట్ డెటార్ 34,200. కంగారు పడద్దు, ఏంటి ఇట్లా చెబుతున్నాడు అనుకోవద్దు, చెబుతా. ఎవరికైనా ఇక్కడ ఏంటి ఇలా చెబుతున్నాడు అనుకుంటే ఇలా వినండి, తర్వాత కూడా విందురు గాని. ఓకే, కంగారు ఏమీ లేదు, నేను చెబుతున్నది కరెక్టే, మీరు వింటున్నది కూడా కరెక్టే. మీరు వేరే విధంగా అనుకుంటే అది కూడా కరెక్టే, నిజంగా కరెక్ట్గా అనుకుని ఉంటే. తప్పు అనుకుంటే నా బాధ్యత లేదు. చూద్దాం తర్వాత చూడబోయే దానిలో మీరు అనుకున్నది అయితే ఇద్దరం కరెక్టే. ఓకే, కే మూర్తి అకౌంట్ డెటార్ 34,200, క్యాష్ టు క్యాష్ అకౌంట్ 34,200. డిస్కౌంట్ ఇచ్చాడు కదా, ఎవరు ఇచ్చారు మనకి, క్రెడిట్ ది డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. మరి డిస్కౌంట్ వాడిచ్చాడు కదా, మూర్తిని క్రెడిట్ చేయాలి కదండి అని మీరు ప్రశ్న వేయచ్చు కదా, వేయాలి కదా. అందుకని ఇక్కడ ఆపి చెప్తున్నా ఇట్లా. డిస్కౌంట్ ఏమిటి, మనకి డిస్కౌంట్ మూర్తి గారు ఇచ్చారు అంటే డిస్కౌంట్ అకౌంట్ ఏమిటవుతుంది మనకి, మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక్కర్లేదు అంటే లాభమా నష్టమా, లాభం. కనుక డిస్కౌంట్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. కే మూర్తికి మనం ఎంత బాకీ పడ్డాం, 35,000 రూపాయలు బాకీ పడ్డాం. ఎంత ఇచ్చేసాం, 34,200 ఇచ్చాం. ఇంకా 800 బాకీ ఉన్నాం. అది ఇస్తామా, ఇవ్వము. అంటే ఇచ్చినట్టుగా రాసుకోవాలా వద్దా, నగదు బయటికి పోతే మూర్తికి వచ్చింది, డిస్కౌంట్ మనకి లాభం వస్తే అది మూర్తికి ఇచ్చినట్టే లెక్క. ఆ 800 మూర్తికి ఇవ్వక్కర్లేదు కాబట్టి ఇహ ఇవ్వము అని రాసుకోవాలి. అంటే ఏం కావాలి, మూర్తి అకౌంట్ 0 కావాలి. ఆల్రెడీ పైన పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కే మూర్తి దగ్గర 35,000 క్రెడిట్ లో వేశాం. మళ్ళీ మూర్తిని క్రెడిట్ చేస్తే 35,800 బాకీ, 34,200 ఇచ్చినట్టు అయ్యి ఇంకా 1,600 బాకీ ఉన్నట్టు ఉంటుంది ఖాతా. కనుక మూర్తికి మనం ఏ విధంగా చెల్లిస్తున్నాం, వాడికి నష్ట రూపంలో చెల్లిస్తున్నాం, మనకు అది లాభము. కనుక ఇది కూడా మూర్తికి చెల్లించినట్లే, ఎందుకంటే ఫుల్ సెటిల్మెంట్ కాబట్టి. ఇదే విధంగా తిరగేసి మనకి ఎవరైనా చేసినా కూడా ఇలాగే తిరగేసి రాసుకుంటాం ఎంట్రీలు. సరే, కనుక మూర్తి అకౌంట్ డెటార్ 800 టు డిస్కౌంట్ అకౌంట్ 800. ఎన్ని చిట్టాలు రాసాము, 2 చిట్టాలు రాసాము. కానీ మనము అందుకే ఇప్పటి వరకు ఉన్న రంగులు ఒక రంగు అయితే ఇక్కడ వేరే రంగులో చూపించాయి. ఇది కూడా మీరు గమనించాలి, ఈ రంగుల వ్యవహారం కూడా గమనించాలి. దీన్ని మామూలు ప్రాక్టీస్లో ఒకవేళ మీరు కరెక్ట్గా అనుకుని ఉంటే ఎట్లా రాస్తున్నాము, కే మూర్తి అకౌంట్ డెటార్ 35,000 టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్ అని రాసుకుంటున్నాం. దీన్ని ఏమంటున్నాము, కాంపౌండ్ ఎంట్రీ అంటున్నాం. అంటే ఒక వ్యవహారానికి 2 చిట్టాపద్దులు రాసే సందర్భంలో, పైన 2 చిట్టాపద్దులు బ్లూ కలర్ లో పెట్ట చూడండి. కే మూర్తి అకౌంట్ డెటార్ 34,200 టు క్యాష్ అకౌంట్ 34,200, కే మూర్తి అకౌంట్ డెటార్ 800 టు డిస్కౌంట్ అకౌంట్ 800. దీన్ని చిట్టాపద్దులు ఎట్లా రాస్తున్నాము అంటే, క్యాష్ అకౌంట్ లో కే మూర్తి అకౌంట్ లో రాస్తున్నప్పుడు టు క్యాష్ అని చెప్పి ఎంత రాశాము, వాడికి నిజముగా ఇచ్చిన క్యాష్ 34,200 ఇచ్చాం. పైన చూద్దాం మళ్ళీ ఒకసారి. పైన కే మూర్తిని ఏం చేశాము, 34,200 డెబిట్ చేశాము. రెండో చిట్టాపద్దులు ఏం చేశాము, సెకండ్ జర్నల్ ఎంట్రీ, కే మూర్తి డెబిటెడ్ 800 రూపీస్. సో బోత్ ఆర్ డెబిట్స్ కాబట్టి కలిపేయండి. కే మూర్తి అకౌంట్ డెటార్ ఎంత, 34,200 ప్లస్ 800 35,000 డెబిట్ సైడ్ వేసుకోండి. క్యాష్ అకౌంట్ లో క్రెడిట్ ఎంత చేస్తున్నాము, 34,200. అదే తీసుకొచ్చి టు క్యాష్ అని 34,200 వేసాం, ఎల్లో కలర్ యారో. డిస్కౌంట్ అకౌంట్ ఎంత క్రెడిట్ చేస్తున్నాము, 800. అందుకే క్రెడిట్ లో డిస్కౌంట్ అకౌంట్ లో 800 వేసాము, ఎల్లో కలర్ యారో. కానీ మూర్తి అకౌంట్ లో ఏం చేస్తున్నాము, గ్రీన్ కలర్ యారోస్ చూడండి. 2 డెబిట్ లో ఉన్నాయి కాబట్టి 34,200 ని 800 ని రెండింటిని కలిపి 35,000 డెబిట్ లో వేస్తున్నాం.
ఇప్పుడు కింద ఉన్న ట్రాన్సాక్షన్ చూస్తే, అదే జర్నల్ ఎంట్రీ చూస్తే, డెబిట్ లో 35,000 ఉంది, క్రెడిట్ లో 34,200, 800. 35,000 డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ 34,200 అండ్ అనదర్ 800. విడివిడిగా కూడితే డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ 35,000. ఇది అర్థమయ్యే వరకు ఈ స్క్రీన్ ని పాజ్ చేసి చూసుకోండి. నెక్స్ట్, ఇది ఇప్పుడు జర్నల్ నుంచి లెడ్జర్ లో పోస్ట్ చేయాలి. ఇది చూడండి, జర్నల్ ఎంట్రీ ఏం రాశాము? కే మూర్తి అకౌంట్ ఎట్ 35,000 టు క్యాష్ అకౌంట్ ఎట్ 34,000 టు డిస్కౌంట్ 800. మరి కే మూర్తి అకౌంట్ ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. కే మూర్తి అకౌంట్ లో జర్నల్ ఎంట్రీలో ఎంత ఉందండి? డెబిట్ లో 35,000 ఉంది. కే మూర్తి అకౌంట్ లో డెబిట్ వైపు ఎంత రాయాలి? మరి 35,000 రాయాలి. 35,000 రాస్తున్నామా? రాయటం లేదు. ఏం చేస్తున్నాము? కే మూర్తి అకౌంట్ ఎట్ టు క్యాష్ అని చెప్పి ఈ క్యాష్ అకౌంట్ ఎదుర్కొండా ఉన్న 34,200 రాశాము. అలాగే కే మూర్తి అకౌంట్ లో డెబిట్ వైపే డిస్కౌంట్ ఎదుర్కొండా ఉన్న 800 క్రెడిట్ ని అక్కడ డెబిట్ వైపు 800 రాశాము. అంటే జర్నల్ ఎంట్రీలో కాంపౌండ్ గా రాసిన లెడ్జర్ లో పోస్ట్ చేసినప్పుడు విడివిడిగానే చేశాము. అంటే విడివిడిగా అంటే ఎట్లా పోస్ట్ చేసామన్నమాట. సరే, వస్తా అక్కడికి కూడా. క్యాష్ అకౌంట్ లో ఏం రాస్తున్నాము చూడండి. మూర్తి, కే మూర్తి దగ్గర క్యాష్ అకౌంట్ లో మూర్తికి క్యాష్ అకౌంట్ ఎదుర్కొన్నా 34,200 రాశాము. డిస్కౌంట్ అకౌంట్ లో కే మూర్తి దగ్గర 800 రాశాము. ఓకే, అంటే ఏం జరిగింది? కే మూర్తి దగ్గర 35,000 ఉన్నా ఇక్కడ మాత్రం 34,200 రాశాము డెబిట్ వైపు. రెండో అమౌంట్ తోటి 800 రాశాము. అంటే ఇక్కడ 35,000 వచ్చింది, క్యాష్ లో 34,000 పోయింది, 800 డిస్కౌంట్ లాభం 800 వచ్చింది. ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీని వదిలేసి ఈ నీలం కలర్ జర్నల్ ఎంట్రీని కాసేపు మీరు లెడ్జర్లలో పోస్ట్ చేసామనుకోండి, అంటే ఏమవుతుంది? కే మూర్తి అకౌంట్ ఎట్ 34,200 టు క్యాష్ అకౌంట్ పోస్ట్ చేస్తే ఎట్లా చేస్తాం? కే మూర్తి అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 34,200. క్యాష్ అకౌంట్ లో కే మూర్తి అకౌంట్ వాజ్ క్రెడిటెడ్ డెబిటెడ్ బై క్యాష్. ఓకే, అదే ఈ జర్నల్ ఎంట్రీని పోస్ట్ చేస్తే కే మూర్తి అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ అని కే మూర్తి ఖాతాలో టు డిస్కౌంట్, కే మూర్తి అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ అకౌంట్ 800, మూర్తి అకౌంట్ వాస్ క్రెడిటెడ్ బై డిస్కౌంట్ అకౌంట్ 800. అంటే ఈ ఎర్ర రంగులో పింక్ కలర్ లో ఉన్నటువంటి కాంపౌండ్ ఎంట్రీని ఎప్పుడైనా మీరు లెడ్జర్లలో పోస్ట్ చేస్తుంటే కాంపౌండ్ ఎంట్రీని విడగొట్టినటువంటి బ్లూ కలర్ లో ఉన్న ఎంట్రీలు పోస్ట్ చేస్తున్నట్టుగానే చేయాలి. అంటే ఈ ట్రాన్సాక్షన్ కి ఇలా 2 ఎంట్రీలు వేసినట్టయితే ఏ ఎఫెక్ట్ వస్తుందో దానిని సింగిల్ ఎంట్రీగా వేసిన లెడ్జర్ లో పోస్ట్ చేస్తున్నప్పుడు సింగిల్ ఎంట్రీల నుంచి పోస్ట్ చేస్తున్న ఎఫెక్ట్లుగానే పోస్ట్ చేశాము. ఇది అర్థం కాకపోతే 9వ ఎంట్రీ ఇక్కడ మొదలెట్టాము, ఇక్కడ నుంచి ఈ స్లైడు మళ్ళీ 1కి 4 సార్లు చూసుకోండి. 10, 11 మామూలే, కొత్తగా ఏం లేవు. ఓకే, అంటే ఏ ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్. పెయిడ్ రెంట్ అన్నాం కాబట్టి మళ్ళీ నగదే ఇస్తున్నాము. రెంట్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్. 10వ కాష్లో క్యాష్ అకౌంట్ అటు అశోక్కి మొత్తం 20,000 ఇచ్చాం. అశోక్ క్యాష్ అకౌంట్ వచ్చింది, అశోక్ దగ్గర నుంచి ఇచ్చామా, ఇచ్చి పుచ్చుకున్నామా? చూడండి, గబగబా అంటే తప్పులు చెబుతాం. ఆ మాట గుర్తు చేయటం కోసమే నేను ఈ తప్పు చేశాను. క్యాష్ అకౌంట్ అశోక్ దగ్గర నుంచి వచ్చింది అనేసా. నేనేం చేశాను? ఇచ్చిన వ్యవహారాన్ని, ట్రాన్సాక్షన్ ని గబగబా చదివాను. ఇప్పటివరకు ఎలా చదివాను, ఇప్పుడు ఎలా చదివాను ఇందాక. మీరు ఈ తప్పు చెయ్యొద్దు. వ్యవహారము చదివేటప్పుడు శ్రద్ధగా, జాగ్రత్తగా దాని భావాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అశోక్,
అశోక్ నుంచి వచ్చిన నగదు ఏం ఖాతాలు ఉన్నాయి వెతికి పట్టు. ఇది పట్టుకోవడం తెలిస్తే అకౌంటెన్సీ అంతా వచ్చినట్టండి. ఈ వ్యవహారం నుంచి అకౌంట్లు పట్టుకోవడం తెలవటమే ప్రధానం అకౌంటెన్సీ మొత్తంలో. ఎక్కడ దాకా? ఫైనల్ అకౌంట్స్ కానివ్వండి, మీరు బ్యాంక్ రికార్డ్ స్టేట్మెంట్ అనండి, లేకపోతే జర్నల్ ఎంట్రీస్ అనండి, కన్సైన్మెంట్ అనండి, జాయింట్ వెంచర్ అనండి, కంపెనీ అకౌంట్స్ అనండి, పార్ట్నర్షిప్ అనండి, ఇష్యూ ఆఫ్ షేర్స్ అనండి, క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్ అనండి, డిబెంచర్స్ అనండి, ఏదైనా సరే జర్నల్ ఎంట్రీని పట్టుకోవటం ప్రధానం. అవన్నీ మనం ఒక్కొక్క క్లాసులో చూపిస్తా మీకు. ప్రతి చాప్టర్ ని నేను కేవలం మీకు జర్నల్ లెడ్జర్ గా మాత్రమే చూపిస్తా, ఇక ఆ విధంగా చూపించను. ఏంటి, నేను చెప్పబోయే పాఠాలు కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను అంటే అవి భయపడక్కర్లేదు. ముందు ఇది జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా దీని మీద శ్రద్ధ పెట్టండి అని చెప్పడం కోసం. సరే, క్యాష్ అకౌంట్ డెటార్ టు అశోక్, జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ యారో మార్కులు పెట్టుకుంటూ వెళ్ళాం కదా, ఇలా 10, 11 చూసండి, 12 చూడండి. చూసిన తర్వాత ఇక్కడికి రండి. క్యాష్ అకౌంట్ లో ఏం చేశాము, ఈ 12 ఎంట్రీస్ లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ క్యాష్ వచ్చిందో అవి మాత్రం క్యాష్ అకౌంట్ లో వేశాం. ఇప్పుడు నాకు జర్నల్ ఎంట్రీస్ చెప్పగలరా మీరు? నేను 3 చెబుతాను, మీరు మిగతావి చెప్పండి. ఎట్లా చెబుతానంటే, పైన క్యాపిటల్ అకౌంట్ కనపడుతుంది క్యాష్ అకౌంట్ లో, దానికి చెబుతాను. కుడి చేతి వైపు బ్యాంక్ అకౌంట్ కనపడుతుంది, దానికి చెబుతాను. సేల్స్ ఎడం వైపు కనపడుతుంది, కుడివైపు ఫర్నిచర్ కనపడుతుంది. ఈ 4టికి మాత్రమే చెబుతాను, మిగతా వాటికి మీరు చెప్పండి, ప్రయత్నం చేయండి. క్యాష్ కర్సర్ ఎక్కడైనా కనపడితే చూడండి, జాగ్రత్తగా గమనించండి. కర్సర్ తిప్పుతున్నాను. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ 50,000. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ క్రెడిటెడ్ బై బ్యాంక్ అకౌంట్ అని చదువుకోవాలి. తప్పు కాదు కదా. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని చదివిన వాడిని క్యాష్ అకౌంట్ క్రెడిటెడ్ బై బ్యాంక్ అకౌంట్ అని చదవాలిగా. చదవచ్చు. అయితే మన అలవాటు ముందు డెబిట్ రాయటం కాబట్టి దీన్ని రివర్స్ లో చెబుతున్నా. అంటే క్రెడిట్ వైపు ఉన్న వాటికి రివర్స్ లో చెబుతున్నా ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇది ఎట్లా చెప్పాలి? సేల్స్ కి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్, ఫర్నిచర్ కి ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇలా మిగతావి చెప్పుకోండి, చెప్పండి. అర్థమైపోయింది అని నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోవటం చాలా తేలిక. ముందు పాఠాలకు వెళ్ళిన తర్వాత జుట్టు పీక్కోవటం చాలా కష్టం. ఎందుకంటే మార్కులు రావు, ఉద్యోగాలు రావు. పరీక్షల వాళ్ళకేమన్నా మార్కులు రావు, ఇది ఎలా చేస్తావా అని చిన్న ప్రశ్న వేసే చెప్పలేకపోతే ఉద్యోగాలు రావు. కనుక జ్ఞానము మార్కుల కోసము కాదు, జ్ఞానము కోసమే నేర్చుకోవాలి. ఏంటి ఈసారి ముసలి చాదస్తంలో ఇట్లా చెబుతున్నాడు అనుకోవద్దు. పిల్లలు పైకి రావాలంటే ఇలాంటి మాటలు వినాలి. మనము నేర్చుకునేది ఒకడి కోసం కాదు, మనకి అవగాహన కలగటం కోసం. సరే, అది పక్కకు పెడదాం. ఇప్పుడు క్యాష్ అకౌంట్ లో మీరేం చూస్తున్నారు? అన్ని క్యాష్ కి సంబంధించిన ఒక చోట పోగేశాం. జర్నల్ నుంచి క్యాష్ లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ప్రతి ఎంట్రీ వెతుక్కుంటూ కూడుకోవాలి. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. లెడ్జర్ లోని ప్రధానమైన లాభం ఏంటంటే ఏ ఖాతాకి ఆ ఖాతా ఎక్కడికక్కడ విలువలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు క్యాష్ లో ఏమైంది? వచ్చింది 50,000, ఖర్చు పెట్టింది 25,000, ఒక 5,000, ఒక క్యారేజీ 500, ఇట్లా చేసుకుంటూ పోయాం. అమ్మకాల ద్వారా 32,000 వచ్చాయి, అశోక్ దగ్గర నుంచి 20,000 వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే ముందు కుడివైపు ఎడం వైపు ఉన్నటువంటి మొత్తాల్ని కొంత అలవాటుతోటి మనకి చూడంగానే తెలుస్తుంది, కొంత ఇంగిత జ్ఞానముతో కామన్ సెన్స్ తో చెప్పుకోవచ్చు. కానీ తెలియకపోతే కొత్తల్లో మాత్రం ఏం చేస్తారంటే డెబిట్ వైపు మొత్తాలన్నీ టోటల్ వేయండి. 50 + 32 + 20 20,000 కలిపితే 1,02,000 డెబిట్ వైపు పక్కన ఒక పేపర్ మీద రాసుకోండి, లేదంటే ఆ కిందనే పెన్సిల్తో రాసుకోండి. ఇప్పుడు క్రెడిట్ వైపు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ 25,000, 25,000, 5,000, 500, 34,200 ఇవి కలుపుకుని అది టోటల్ చేయండి. ఏది ఎక్కువ ఉంది? డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే ఈ రెండిటికి తేడా అంత ఎక్కువ ఉంది.
ఎంత ఎక్కువ ఉందయ్యా అంటే 35,300 ఎక్కువ ఉంది. ఏమిటి? డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. అందుకని మనం ఏం చేసామంటే డెబిట్కి క్రెడిట్కి కూడాను సమానమైన లెవెల్లో టోటల్ ఒకటే వేసాం. ఏ టోటల్ ఎక్కువ ఉన్నదో, డెబిట్లో ఎక్కువ ఉంది అనుకున్నాం కదా, ఆ టోటల్ ఇక్కడ వేసాం. వేసిన తర్వాత దాన్ని తెచ్చి ఇక్కడ కాపీ చేసాం. చేసిన తర్వాత మరి దీన్ని సరిపెట్టాలి కదా, అంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. సో ది బ్యాలెన్స్ ఈజ్ 35,300, 35,300. దీనికి ఏం చేస్తున్నాం? బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాస్తున్నాం. బ్యాలెన్స్ C/D అంటే క్యారీడ్ డౌన్. ఓకే, ఇది ఎటు సైడ్ రాసాము? 35,300 క్రెడిట్ వైపు రాసి టోటల్ చేసాం. మీరు టోటల్ వేసినప్పుడు ఏది ఎక్కువ ఉందండి? డెబిట్ లో ఎక్కువ ఉంది, క్రెడిట్ లో తక్కువ ఉంది. క్రెడిట్ ఎంత తక్కువ ఉంది అంటే 35,300 తక్కువ ఉంది. అంటే ఏది ఎక్కువ ఉన్నట్లు? డెబిట్ ఎక్కువ ఉన్నట్లు. కనుక ఆ తీసుకొచ్చి డెబిట్ వైపు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 35,300 రాసాం. అంటే ఇక్కడి నుంచి ఖాతా లెక్క చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? ఈ పైన చూపించినటువంటి 1,02,000 వ్యవహారాల వరకు ఉన్నదాన్ని ముట్టుకోం. జనవరి వ్యవహారాలు ముట్టుకోం. ఫిబ్రవరి నుంచి మిగతా కొత్త రాసుకుంటాం. దీన్ని మళ్ళీ లెక్క చేసుకుంటూ పోతాం. ఇక్కడ ఒక క్షణం ఆగండి. ఇక్కడ ఖాతా మూసి బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసిన తేదీ ఏమిటి? జనవరి 31. ఇది క్యారీ డౌన్. కింద బ్రాడ్ డౌన్ రాసినప్పుడు ఇక్కడ ఏ తేదీ రాస్తారో, ది డేట్ విచ్ యు రైట్ హియర్, దాని నెక్స్ట్ డేట్ ఇక్కడ రాసుకోవాలి. అలాగే క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ చేసాము. క్యాష్ అకౌంట్లో ఒకటే ఉంది కదండి అనకండి, ఇలాగే బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయాలి. క్యాపిటల్ అకౌంట్ ఎటువైపు ఎక్కువ ఉంది? క్రెడిట్ వైపు ఎక్కువ ఉంది. కనుక డెబిట్ వైపు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 50,000 రాసాం. క్రెడిట్ ఎక్కువ ఉంది కదా, ఫిబ్రవరి 1వ తారీఖు, ఇక్కడ జనవరి 31 క్లోజ్ చేసాము. ఫిబ్రవరి 1వ తారీఖు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 50,000 చూపించాం. ఇలా మిగతా ఖాతాలని కూడా బ్యాలెన్స్ చేయటం ఒక్కొక్కటి ఆగి పాస్ చేసి ఎలా వర్కౌట్ చేసామో చూడండి. ఇక్కడ క్యారేజెస్, ప్రాఫిట్, రెంట్ వాటిల్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాశారు. వాటి జోలికి పోకండి. వీటి గురించి నేను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చెబుతాను. ఇప్పుడు మాత్రము ఎక్కడ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని వచ్చినా కూడా మీరు దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనే చదువుకోండి కొంతసేపు. తర్వాత ఇది ఇట్లా రాయటం కరెక్ట్, కానీ ఇది ఎప్పుడు రాయాలో ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి మాత్రం క్యారీ డౌన్, బ్రాడ్ డౌన్ రాసుకోండి. ఓకే, ఇట్లా అశోకు కే మూర్తి. ఈ కే మూర్తి చూడండి ఒక్కసారి. క్యాష్ అకౌంట్ లో 34, వాడు దగ్గర నుంచి కొనుక్కున్నాడు, 35,000 బాకీ పడ్డాము. వాడికి 34,800 ఇచ్చాము. బ్యాలెన్స్ ఏమీ లేదు. అందుకని ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ లేదు, బ్యాలెన్స్ క్యారీ డౌన్ కూడా లేదు. కానీ అశోక్కి 28,000 అమ్మితే వాడు 20,000 ఇచ్చాడు. బ్యాలెన్స్ 8,000 చూపించాం ఇక్కడ. ఎందుకు? వాడికి మనం ఏ డిస్కౌంట్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, ఇలా గమనించుకుంటూ మనం ఈ లెడ్జర్ని నేర్చుకోవాలి. ఇట్లా ఏ అకౌంట్కి ఆ అకౌంట్ని మీరు గమనించండి. ఇవాళ మనం చదువుకున్న టాపిక్ ఏమిటి? లెడ్జర్ అంటే ఆవర్జా. దీన్ని 1కి 4 సార్లు వినండి. విన్న తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. జర్నల్ ఎంట్రీ దగ్గరే డౌట్ వస్తే జర్నల్ నుంచి వినండి. లెడ్జర్ లో డౌట్ వస్తే లెడ్జర్ నుంచి వినండి. ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేసుకోండి. ఎక్కడ అర్థం కాతే మళ్ళీ వినండి. కానీ పాఠం మొత్తం అవగాహన అయిన తర్వాతే ముందు పాఠానికి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.